దీనిని చూసి ప్రజలతో ఇట్లా నేను ఇశ్రాయేలులారా మీరు ఈయన విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను ఈయనకి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసుని మహిమపరిచి ఉన్నాడు. చాలు, దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుడి బిడ్డలారా, ఈ రోజు ప్రత్యేకించి చెప్పాలనుకుంటున్న సందేశం ఏంటంటే, నీ శక్తి చేత కానీ భక్తి చేత కానీ ఏమైనా చేయగలుగుతావా? సందేశం సారాంశం ఏంటి? నీ శక్తి చేత గాని నీ భక్తి చేత గాని ఏమైనా చేయగలుగుతావా? చూడండి ప్రియ దేవుడి బిడ్డలారా, మనం చదువుకున్న ఈ లేఖనాన్ని మనం గమనించినప్పుడు అపోస్తల కార్యాల గ్రంథం ఈ 3వ అధ్యాయము ఈ 12వ వచనంలో 4వ లైన్లో ఒక చక్కని మాట ఉండిద్ది. 12వ వచనం 4వ లైన్లో మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను ఈయనకి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? దేవుడు బిడ్డలారా, మనం చదువుకున్న ఈ లేఖనాన్ని గమనించినట్లయితే పేతురు యోహాను శృంగారం అనే దేవాలయము దగ్గరికి ప్రార్థన చేసుకోవటం నిమిత్తమై వాళ్ళు ఆ దేవాలయంలోకి ప్రవేశించే సమయంలో దేవుడి బిడ్డలారా, పుట్టినది మొదలుకొని కుంటివాడు అక్కడ భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో పేతురు యోహాను వారి తట్టు వాడిని నా తట్టు తేరి చూడమని చెప్పినప్పుడు వాడంట వాళ్ళ తట్టు తేరి చూస్తూ ఉన్నాడంట. వాళ్ళ యొద్ద ఎండి బంగారం ఏమైనా దొరుకునేమో అని. దేవుడి బిడ్డలారా, ఆ సమయంలో వాళ్ళు చెప్పిన మాట ఏందో తెలుసా? నజరేయుడైన యేసు నామములో నీవు లేచి నడవమని చెప్పినప్పుడు వాడు దిగ్గున లేచి గంతులేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ నడుచుకుంటూ దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. ఒక అద్భుతమైన కార్యం అక్కడ జరిగింది. ఇది మనం ఎన్నోసార్లు వినుంటాం. మనకు తెలియని విషయాలు ఇదంతా వివరించడానికి. దేవుడి బిడ్డలారా, ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఇందులో నుంచి ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మీతో నేను పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్పడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు నాలో ఉంచిన ఆత్మ ప్రేరేపణ కొలది మీతో మాట్లాడాలని నేను ఎంతగానో ఆశపడుతూ మీ ఎదుట నేను ఈ విధంగా ఆ దేవుడి మహాకృపను బట్టి నిలబడటానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన కార్యం జరిగినది. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు బాగుపడ్డాడు. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం ప్రియ దేవుడి బిడ్డలారా. ఈ కార్యం జరిగిన వెంటనే ఏం జరిగిందంటే, ఆ దేవాలయంలో ఉన్న ప్రజలందరూ కూడా యోహాను దగ్గరికి, పేతురు దగ్గరికి, ఆ బాగుపడిన వ్యక్తి దగ్గరికి గుంపులుగా జనాలు, బహుజన సమూహం అక్కడికి వచ్చేసేసారు. వాళ్ళందరూ యోహానుకి వెళ్ళి, పేతురికి వెళ్ళి ఎంతగా చూస్తా ఉన్నారు, ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు. అలాగ చూస్తూ ఉన్న సమయంలో పేతురు ఏమంటున్నాడు తెలుసా? మా శక్తి చేత గాని మా భక్తి చేత గాని ఈడకి నడవటానికి శక్తినిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? దేవుడి పిల్లలు చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన మాట పేతురు గారు అంటూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే, ఆయన ఏమంటూ ఉన్నాడు? మా శక్తి చేత కాదు, మా భక్తి చేత కాదు. అబ్బా, ఎంత మంచి మాట ప్రియులారా. ఏమంటూ ఉన్నాడు చెప్పండి? మా శక్తి కాదు, మా భక్తి కాదు. ఒరే బాబు, మీరెందుకు మాకెళ్ళి తేరు చూస్తా ఉన్నారు? మేమేదో ఇతనికి బాగు చేసినట్లుగా, ఇతను నడవటానికి శక్తి ఇచ్చినట్లుగా, ఇతనికి ఏదో మేము బలం ఇచ్చినట్లుగా మీరెందుకు మా వైపు చూస్తా ఉన్నారు? ఇది మా శక్తి చేతో, మా భక్తి చేతో జరిగింది కాదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, నేను ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను.
ఈ రోజు ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా వింటున్నా నీ దేవుడు మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుడి బిడ్డలారా, నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడు చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటాం తెలుసా? నా భక్తి, నా శక్తి, నేను చేశాను, నేను ప్రార్థన చేశాను, నేను చేయగలిగాను, నేను 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 అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రియులారా. చూడండి, ఎప్పుడైతే నేను అనే పదాన్ని నువ్వు వాడతావో దేవుడంట నీ యొద్ద నుండి వెళ్ళిపోతాడంట. ప్రియులారా, సరే నువ్వే చేసుకోమంటాడంట, సరే నువ్వే చూసుకోమంటాడంట. అని నువ్వే చేస్తానంటున్నావు కదా, నీవేం చెప్పేసేసి దేవుడు నిన్ను వదిలేసే అవుతాడంటే పక్కకి తప్పుకుంటాడు దేవుడు. ఎప్పుడు నేను అనే స్వభావం మన యొద్దకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ యొద్ద నుండి అలాగ పక్కకి వెళ్తాడంతే. అంటే నీ మీద ద్వేషం కాదు. ప్రియులారా, నేను చేస్తానన్నావు కదా, సరే నీవే చేయమంటాడు ఆయన. కానీ ఇక్కడ పేతురు ఏమంటున్నాడు చెప్పండి? అయ్యా, ఇది మా భక్తి చేత కాదు, మా శక్తి చేత కాదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుడి పిల్లలారా, అవును, దేవుడు మనతో ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. దేవుడు, ప్రియ దేవుడి పిల్లలు, ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు. ఎప్పుడు? ఆయన మనతో ఉన్నప్పుడు. ఆయన మనతో ఉంటే ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం. ప్రియులారా, ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం. అందుకని నేను చెబుతా ఉన్నాను, నీ శక్తి చేత గాని నీ భక్తి చేత కానీ ఏమైనా నీవు చేయగలుగుతావా? చూడండి, ఇక్కడ పేతురు మరి దైవజనుడు ప్రియులారా, మరి సంఘానికి స్థాపకుడు. పేతురు గారి నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను తెలుసా? పేతురు, నువ్వు కేఫా అన్నాడు, నువ్వు రాయి అన్నాడు, నువ్వు బండ అన్నాడు, నీ బండ మీద నేను సంఘాన్ని కడతానన్నాడు. అలాంటి పేతురు గారు ఏమంటూ ఉన్నాడు? అయ్యా, ఇది నా భక్తి కాదు, నేనేదో భక్తి పరుణ్ణి కాదు, ఇది నా శక్తి కాదు, ఇది ఎవరి ద్వారా జరిగింది తెలుసా? యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఈ పని జరిగింది అని చెబుతున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుడి పిల్లలు, నా మాటలు కొద్దిగా జాగ్రత్తగా మీరు ఆలకించాలని ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 20వ కీర్తన మరి 7వ వచనాన్ని మనం చదివినప్పుడు, కీర్తనలు 20వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుదాం. చదవండి త్వరగా. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి ఏం చేస్తారంట? అతిశయిస్తారంట. దేన్ని బట్టి అతిశయిస్తారు? రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడుతురు. ప్రియ దేవుడి పిల్లలు, మరి నువ్వు దేన్ని బట్టి అతిశయపడతా ఉన్నావు? నేను గొప్ప ప్రార్థనా పరుణ్ణి అతిశయపడుతున్నావా? లేకపోతే నేను చక్కగా సందేశాన్ని చెప్పగలని చెప్పేసి అతిశయపడతా ఉన్నావా? నీవే విషయంలో అతిశయపడతా ఉన్నా? ప్రియ దేవుడి పిల్లల, దేవుడు కృప లేకుండా, దేవుడి చిత్తం లేకుండా, దేవుడు సహాయం లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖనాన్ని గమనించినప్పుడు కొందరంట గుర్రాలను బట్టి అతిశయపడతా ఉంటారంట. కొంతమంది ప్రియ దేవుడి పిల్లరా, వాళ్ళకున్న ఆ టాలెంట్, నా అంత గొప్పవాడు ఎవరు లేరు అనుకుంటా ఉంటారు కొంతమంది. నేను చాలా జ్ఞానం కలిగిన వాడు అనుకుంటారు కొంతమంది. నేను చాలా స్పష్టంగా చక్కగా మాట్లాడగలను అనుకుంటారు కొంతమంది. ప్రియ దేవుడి పిల్లలు, తన మీద తాను నేను గొప్ప అనుకుంటారు, నేను అనుకుంటారు. చూడండి, దేవుడు సహాయం చేయకుండా నువ్వు ఏమీ చేయలేవు. బైబిల్ గ్రంథంలో ఒక రాజు గారు ఉన్నారు, నెబుకద్నెజర్ రాజు. ఆ రాజు బబులోను సామ్రాజ్యాన్ని మంచిగా నిర్మాణం చేసి, ప్రియ దేవుడి బిడ్డలారా, బబులోను సామ్రాజ్యాన్ని చూసంట తను ఎంతగానో మురిసిపోయాడంట. అబ్బా, నేను చాలా జ్ఞానంగా కట్టించాను బబులోను సామ్రాజ్యాన్ని అనుకున్నాడంట. ప్రియ దేవుడి బిడ్డలారా, ఆ విధంగా అతను అతిశయించడాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇదిగో నువ్వు అడవికి వెళ్తావు, 7 సంవత్సరాలు పశువులాగా నువ్వు జీవిస్తాడు అన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా ఆయన గురించి దానియేలు ప్రియ దేవుడి బిడ్డలారా ఆ దర్శనాన్ని చెబుతూ ఏమన్నాడు తెలుసా? రాజా, నువ్వు బంగారుపు శిరస్సును అన్నాడు ఆయన. దేవుడిని సామ్రాజ్యాన్ని హెచ్చించాడని చెప్పాడు. భూ జంతువులన్నీ కూడా నీ కింద ఉండటానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడని చెప్పాడు. నీ సామ్రాజ్యం ఉన్నతమైన సామ్రాజ్యం అని చెప్పాడు. ప్రియులారా, అలాంటి రాజు చేత దేవుడు ఏం చేయించాడు తెలుసా? గడ్డి తినేటట్లుగా చేశాడు.
ఆ అడవిలో ప్రియ దేవుడి వెళ్ళారా, మంచు చేత తడవబడేటట్లుగా దేవుడు చేశాడు. ఎందుకని? ఆయన ఏం చేశాడు తెలుసా? అతిశయించాడు. నేను గొప్ప జ్ఞానం కలిగిన వాడు అనుకున్నాడు, నేను అనుకున్నాడు. ప్రియ దేవుడి పిల్లలు చాలా సందర్భాల్లో మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? నేను అనుకుంటున్నారు. ఎప్పుడైతే నీవు అని అనుకుంటావో నీ యొద్ద నుండి దేవుడు పక్కకు తప్పుకుంటాడు. ఇక్కడ పేతురు గారు ఏమంటున్నాడమ్మా? ఇది నా శక్తి కాదు, నా భక్తి కాదు. చూడండి, ఇక్కడ మన ఈ కీర్తన గ్రంథంలో గమనించినప్పుడు కొందరంట గుర్రాలను బట్టి అతిశయిస్తూ ఉన్నారంట, కొంతమంది రథాలను బట్టి అతిశయిస్తూ ఉన్నారంట. అయితే కీర్తనకారుడు అంటాడు కదా, నేనైతే మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి గట్టిగా హల్లెలూయా. అవును ప్రియ దేవుడి వెళ్ళారా, మన దేవుడిని బట్టి అతిశయం. ఏసన్న గారు పాట రాశాడు కదా, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. ఏంటంట? నా అతిశయము నీవే. ఏంటంట? ఆయన అతిశయం ఎవరు? మన అతిశయం ఎవరై ఉండాలి చెప్పండి? దేవుడు నీతో ఉంటే ప్రియులారా, దేవుడు అద్భుతాలు నీ కుటుంబంలో జరుగుతాయి. నీ కుటుంబానికి దేవుడికి అవకాశం ఇవ్వు. ప్రభువా, నీవు నాతో ఉండాలయ్యా, నా వల్ల ఏమి కాదు ప్రభువా, నేనేమి చేయలేను ప్రభువా, నీవు నాతో ఉండు నాయన, నా కుటుంబంలో నువ్వు ఉండయ్యా, నా పరిచర్యలో నువ్వు ఉండయ్యా, నువ్వు నాతో ఉండు నాయన, నీవు ఉంటేనే అద్భుతాలు మేము చూడగలుగుతాం అని నువ్వు విశ్వసిస్తే, దేవుడి మీద దేవుడి బిడ్డలారా నువ్వు ఆధారపడితే నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాలు నువ్వు చూస్తావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు చెబుతున్నా నేను దేవుడి బిడ్డలారా, ఎందుకు పనికిరాని వాడిని నేను, చదువు లేని వాడిని నేను. దేవుడి పిల్లలు దేవుడు మహాకృపను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఉన్నతంగా వాడుకుంటున్నాడు. ఎప్పుడు కూడా ప్రభువా, నా వల్ల ఏమీ కాదు నాయన, నీ కృపను బట్టి, నీ కృపను బట్టి, నీ కృపను బట్టి నీవైతే ఏదైనా చేయగలవని ఆయన మీద కంప్లీట్ గా ఏం చేస్తున్నావు తెలుసా? ఆనుకుంటున్నాం, ఆధారపడుతున్నాం. నీవే చెయ్యాలి, ఇది చేసిన మేమేం చేయగలుగుతాం నాయన? మా వల్ల ఏమవుతుంది? మాకేమైనా పెద్ద జ్ఞానవంతులు ఏం కాదే, విద్యావంతులు ఏం కాదే, ఏం చదువుకున్న వాళ్ళు ఏం కాదే. ఏది చేసినా నువ్వు ఎవరు చేయాలి? నువ్వు మాత్రమే చేయాలి. నువ్వు చేయగలిగిన దేవుడవు, నువ్వు సమర్థుడవు. అలాగ దేవుడి మీద ఆధారపడుతున్నాం కాబట్టి ప్రియ దేవుడి పిల్లారా, దేవుడు మా జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు ఉండాలయ్యా. నువ్వు లేకపోతే నేను ఏమీ చేయలేను. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా, ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఏంటి? ఒక్క క్షణం దేవుడు విడిచిపెట్టినా మా వల్లైతే కాదు ప్రియులారా, మేమైతే ఏం చేయలేం. ఒకవేళ మీరు నేను చేయగలను అనుకుంటే దానికి మేము చేయగలిగింది ఏమి లేదు. మహాభక్తుడైన పేతురు గారు ఏమంటున్నాడంటే, ఒరే బాబు, ఇది మా భక్తి కాదు, మేమేదో భక్తి పరులు మనకి జరగలేదు ఈ పని, మేమేదో శక్తి కలిగిన వారు అని కాదు జరిగింది. ఇది ఎందుకు జరిగిందంట? యేసుని మహిమ కొరకు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కొంతమంది అతిశయిస్తూ ఉన్నారంట. ఇంకా ఇరిమియా గ్రంథాన్ని మనం చదివినప్పుడు, ఇరిమియా గ్రంథం 9వ అధ్యాయం మీరు చూడండి ప్రియ దేవుడి పిల్లలు, 23వ వచనాన్ని మనం చదువుదాం. ఇరిమియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి ఏం చేయకూడదు? కొంతమంది నేను జ్ఞాని అనుకుంటారు ప్రియులారా.
నా అంత జ్ఞానవంతుడు ఎవరు లేరు అనుకుంటా ఉంటారు. కొంతమంది సందేశం చెబుతా ఉంటే ఈయనే ఉంది చెప్పేది సందేశం అనుకుంటారు. తనకు తాను నేనేదో గొప్ప అనుకుంటారు. దేవుడి బిడ్డలారా, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మహాకృపను బట్టి నిన్న శుక్రవారం ఒక సందేశం చెప్పాం. ఈ సమయాల్లో దేవుడు తనకు మహిమ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడని సందేశం చెప్పాం. దేవుడి ఆత్మ ద్వారా ప్రేరేపితులమై దేవుడు ఒత్తిడి చేస్తే ప్రియ దేవుడి బిడ్డలారా, ఈ భయంకరమైన విపత్తు దినాల్లో దేవుడికి ఏ విధంగా మహిమ వచ్చింది, దేవుడికి మహిమ రావాలి. ప్రభువా, ప్రపంచమంతా నిన్ను ఎరగాలి, నిన్ను స్తుతించాలి, నీ నామాన్ని మహిమపరచాలయ్యా అని చెప్పేసి ప్రియులారా, దేవుడు ఈ సమయాల్లో దేవుడికి ఏ విధంగా మహిమ వచ్చిందని సందేశం చెప్పాం. ఆ సందేశం చివరి భాగాల్లో నేను వింటూ ఉన్నప్పుడు నా హృదయం ఎంతగానో ఉప్పొంగిపోయింది. అబ్బా, ఈ సందేశం అందరూ ఇంటి ఎంత బాగుండు అనిపించింది. ఈ సందేశం పబ్లిక్ అవుతే ఎంత బాగుండు, ఈ సందేశం ద్వారా దేవుడికి మహిమ వచ్చింది, ఈ సందేశం నిజంగా అందరికి తెలిస్తే ఎంత బాగుండు. దేవుడి పిల్లలు, అలాంటి సందేశం నా ఎదుటికి వస్తే నేనేం చేస్తానో తెలుసా? అబ్బా, ఈ సందేశం అందరికి కింద పడాలని చెప్పేసి ఒక 100 మందికి షేర్ చేసేవాడిని. నేనైతే నా కొరకు కాదు, మేమే పార్టీ వారం అండి, ఎందుకు పనికొస్తామండి మేము? దాని ద్వారా ఏమొచ్చింది చెప్పండి? దేవుడికి మహిమ వచ్చింది. నిజంగా ఆ సందేశం అనేక మంది వినటం ద్వారా అసలు తెలియవలసిన వారికి తెలిస్తే ప్రపంచానికి ఒక సవాల్ చేశాను నేను ఆ సందేశం ద్వారా. ఏమని? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చాలా గట్టిగా హల్లెలూయా. ప్రపంచానికి దేవుడి పిల్లారు. అదిగో మన భారతదేశంలో ఎవరున్నారండి? హిందూస్ ఉన్నారు, హిందూ సహోదరులు ఉన్నారు, ముస్లిం సహోదరులు ఉన్నారు, క్రిస్టియన్ సహోదరులు ఉన్నారు. మన గవర్నమెంట్ వారు, మన అధికారులు అయ్యా తలా ఒక రోజు కేటాయించి అందరూ ఈ కరోనా నుండి బయటపడేటట్లుగా రోజుకి ఒకరు చొప్పున మేము ఇళ్లలో ఉండి ప్రార్థన చేయండి మీ దేవుళ్ళకి అని ఒక ప్రకటన చేస్తే ఎంత బాగుండు. దానివల్ల ₹1 ఖర్చు లేదు. దేవుడి పిల్లలు ఊరకే మీ గృహాల్లో ఉండి మీరు ప్రార్థన చేయండి. మొదటిగా హిందూ సహోదరులకు అవకాశం ఇవ్వండి, తర్వాత ముస్లిం సహోదరులకు అవకాశం ఇవ్వండి, తర్వాత క్రిస్టియన్ సహోదరులకు కూడా అవకాశం ఇవ్వండి. ఏ దేవుడైతే బాగు చేస్తాడో ఆ దేవుడి వైపు మనము చూద్దాం. ఖచ్చితంగా దేవుడు ఈ ప్రపంచాన్ని బాగు చేస్తాడు, దేశాన్ని బాగు చేస్తాడు. ఆ దేవుడు పాదాలు పట్టుకుందాం. మనం ఎంత నష్టపోతున్నాం, ఎంత ఇబ్బందులు పడతా ఉన్నాం, ఎన్ని పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాం. దేవుడి పిల్లారు, ఈ పరిస్థితులన్నిటి గుండి తప్పించగలిగిన వాడు ఎవడు చెప్పండి? మనుషుల వల్ల కాదు ప్రియులారా. మనుషులకి జ్ఞానం ఇవ్వాలన్న ఎవరు ఇవ్వాలి చెప్పండి? దేవుడే ఇవ్వాలి. ఆ సందేశాన్ని నేను చెప్పినప్పుడు, ఆ సందేశం వింటున్నప్పుడు ఎంతగానో పరవశించిపోయాను. అబ్బా, ఇది ప్రపంచానికి తెలిస్తే ఎంత బాగుండు, అలాంటి అవకాశం వస్తే ఎంత బాగుండు. కొంతమందికి దేవుడి బిడ్డలారా, నాకు అదే మాటలు నేను విన్నట్లయితే నేను 100 మందికి షేర్ చేసేవాడిని, తెలిసిన వాళ్ళందరికి షేర్ చేసేవాడిని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది దేవుడి బిడ్డలారా కొంత అసూయ ఉండిద్ది. కొంతమందికి ఎవరికి చెప్పరు. ఎందుకని? అమ్మో, ఇతను ఎక్కడ గొప్ప అయిపోతాడు. మేము గొప్ప, మనుషులు గొప్పే ఉందండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి గొప్ప? ఏంటి? మనిషికి ఏం కావాలి? శుభ్రంగా తింటున్నాం, మంచి ఆహారం ఇస్తూ ఉన్నాడు, ఏ తక్కువ చేయట్లేదు, ఏ కొదవ చేయట్లేదు, హ్యాపీగా ఉన్నాం. ఇళ్ళ నుంచి బయటికి రాకపోయినా దేవుడు సమృద్ధిగా పోషిస్తూ ఉన్నాడు, తన మీద ఆధారపడ్డాం కాబట్టి. ఇంకంతకంటే ఏం కావాలి? మనుషులు ఒకవేళ ఉంటే మంచి ఇళ్లలో ఉంటాడు, మంచి కారులో తిరుగుతాడు. తిండి ఎవరైనా తినాల్సింది ఏంటి? అన్నమే కదా. లేకపోతే 4 రకాల కూరలు వేసుకొని తింటాడు, మేము 1 రకం 2 రకాలు వేసుకొని తింటున్నాం. ఏం తక్కువేం చేయట్లేదే. ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతాం? కొంతమందికి పిల్లలు అసూయ. యోబు గ్రంథంలో ఉండేది కదా, అసూయ శాత అంట మనుషుడు చస్తారంట. యోబు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను. చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ఇంకొకసారి అదేనా? యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం.
5వ అధ్యాయం 2వ వచనం. దౌర్భాగ్యమును గూర్చి దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన ఏడ్చడం వలన మూడును నశించెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. బుద్ధి లేని వారు అంటే ఏంటంటే చెప్పండి. అసూయ ఎవరికి ఉండేది చెప్పండి. అసూయ వచ్చేది ఎవరికి? బుద్ధి లేనివాడికి. బుద్ధి లేనివాడు దేని చేస్తాడు చెప్పండి? అసూయ. ఎవరైనా కొంతమంది కొద్దిగా బాగుపడినా ఓర్చుకోలేడు. ఈ మధ్య అంతా ఫేస్బుక్ లో వాడుతూ ఉన్నారు కదా, ఇదేమన్నా అతని కంటే ఒక లైక్ ఎక్కువ కొట్టారనుకోండి, ఓర్చుకోలేడు. అసూయ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి పిల్లరా, ఈ ప్రోగ్రామ్ ఎవరైనా అతని కంటే ఎక్కువ ఎవరైనా చూస్తారు, అమ్మో ఎవరైనా ఎక్కువ చూస్తారేమో, తన ప్రోగ్రామ్ కంటే ఇతని ప్రోగ్రామ్ ఎక్కువగా చూడకూడదు. దేవుడి పిల్లరా, అసూయ. ఎవరికి అసూయ ఉండిద్దంట? బుద్ధి లేని వాడికి. దేవుడి పిల్లరా, మంచి సందేశం వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి చెప్పండి? లేదంటే నువ్వు చెప్పు అసలు వాస్తవ సత్యాన్ని చెప్పు. ఈ సమయంలో ఏం కావాలి చెప్పండి? దేవుడికి మహిమ రావాలి. అంతకంటే ఇంకేంకో కావాలండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను దేవుడి బిడ్డలారా. ఇక్కడ మనం ఏం చదువుకుంటున్నాం? కొంతమంది అంట జ్ఞాని అంట. ఏంటి? ఇరిమియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో ఏంటి? ఆ జ్ఞాని తన జ్ఞానము చేతను చదవమ్మా. సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. కొంతమంది నేను జ్ఞాని అనుకుంటా, ఆయనదే ఉంది అనుకుంటా ఉంటారు. ప్రియులారా, దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది, జ్ఞాని అంట తన జ్ఞానాన్ని బట్టి అతిశయించొద్దు, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. ఇంకా ఏమంటున్నాడు? ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి పడకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవల్లని అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిని పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయించాలంట. దేవుడు అంటే ఏంటో నీకు అర్థమైనప్పుడు అతిశయించు. దేవుడిని బట్టి అతిశయించు. దేవుడు వెళ్ళారు. మనం ఏదో గొప్పని మనం దాన్ని బట్టి అతిశయించాల్సిన అవసరము లేదంట. అసలు నిజంగా ఇప్పుడు పేతురు గారు జరిగిన సందర్భం కానీ మన జీవితాల్లో జరిగిందనుకోండి, అబ్బో ఇక చూడండి ఎంతమందికి చెబుతామండి. కుంటివాడు లేచాడు, ప్రార్థన చేస్తే లేచాడు. అది అబ్బో దాన్ని ఎంత పబ్లిసిటీ చేస్తామండి మనం. కానీ పేతురు గారు ఏమంటున్నాడు? అరే బాబు, ఇది మా భక్తి కాదు, మా శక్తి కాదు. దేని ద్వారా జరిగింది? కేవలం యేసు నామానికి మహిమ కొరకు జరిగింది ఈ కార్యక్రమం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా తగ్గించుకున్నాడు ప్రియులారా, ఎంతగా తగ్గించుకున్నారు. నేటి దినాన చిన్న చిన్న విషయాలకి అతిశయించే వాళ్ళు ఎంతమందిని చూడట్లేదు మనం. చిన్న చిన్న విషయాలకు నేను ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. ఇదిగో నీ సొంత శక్తి చేత కానీ నీ భక్తి చేత కానీ నువ్వు ఏమీ చేయలేదు. దేవుడు నీతో ఉంటే అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం దావీదుని గమనించినప్పుడు దేవుడి పిల్లారా, దావీదు ఆ సౌలు ఆ యుద్ధంలో ఫిలిస్తీన్లు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీద ఆ గొలియాతు అని ఒక ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజల మీద సవాలు చేస్తూ ఉన్నాడు. 40 దినాలు వచ్చి సవాలు చేశాడంట. మీలో ఎవరైనా ఒకడు నాతో వచ్చి యుద్ధం చేసి నన్ను ఓడించినట్లయితే మేమంతా మీకు దాసులు అవుతాం, లేదంటే మీరు మాకు దాసులు అవ్వాలంటే సౌలు రాజు సైతం అయిపోయాడంటే భయపడిపోయాడు. అలాంటి సమయంలో బొడ్డోడు ఒక ఆయన వచ్చాడంట. ఎవరైనా? దావీదు. 17 సంవత్సరాల వయసు ఉంటాయి దేవుడి బిడ్డలారా. దావీదు వచ్చి అంటాడు కదా, అతనితో నేను యుద్ధం చేస్తాను. దేవుడి బిడ్డలారా, మొత్తంలో దావీదు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడే ఆ యుద్ధ రంగాన్ని దాన్ని ఏమంటారు?
ఆ యుద్ధ బయలు ఊదారంట. ఓ యుద్ధానికి రెడీ, ఇదిగో నీ మీద యుద్ధం చేయడానికి మనుషులు వచ్చాడని చెప్పేసి బోర ఊదినప్పుడు దేవుడు పెట్టారా, ఈ గొల్యాదు ఆ ఆయుధాలన్నీ ధరించుకొని యుద్ధ భూమిలోకి వచ్చాడంట. చూస్తే దావీదు కనపడట్లేదంట. ఎవర్రా యుద్ధానికి వచ్చినోడంట. ఎందుకని? దావీదు చిన్నోడు, ఎదుగుతున్నాడంట, కనపడలేదంట. బైబిల్ ఎంత చక్కగా ఉండిద్దాం మాట. కనుగొన్నాడంట దావీదు. అంటే దావీదు చిన్నోడు దేవుడు పెట్టారా. గొల్యాదు ఇంచుమించుగా 9 అడుగుల హైట్ ఉన్నాడు. చూడండి, అప్పుడు దావీదుని చూసి అన్నాడు కదా, దావీదు ఏం తీసుకొని వచ్చాడు? కర్ర తీసుకొని వచ్చాడు. గొల్యాదు అంటాడు కదా, ఒరి నేను కుక్కను అనుకున్నారా, నువ్వు నా మీద కర్ర తీసుకొని వస్తా ఉన్నావు? నిన్ను చంపి నీ మాంసానికి ఆకాశ పక్షులకు భూజంతువులకు నేను ఆహారంగా వేస్తానని చెప్పేసి వాళ్ళ దేవతలను బట్టి దావీదుని శపిస్తే దావీదు ఏమన్నాడు తెలుసా? నేను యెహోవా నామమున నీ మీదకి యుద్ధమునకు వస్తూ ఉన్నాను, యుద్ధము యెహోవాదే అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చాలా గట్టిగా హల్లెలూయా. అమ్మ, యుద్ధం ఎవరితో చెప్పండి? నేను బాలున్నే, నా వల్ల ఏం కాదు. కానీ నీ పక్షాన్ని యుద్ధం చేసేది ఎవరు తెలుసా? యెహోవా. దేవుడు బిడ్డారా, దావీదు వల్లే తగ్గుతుందా? దావీదు ఏం చేయగలుగుతాడా? కానీ దావీదుకి సహాయం చేసింది ఎవరు? దేవుడు. దావీదుతో దేవుడు ఉన్నాడు కాబట్టి గొల్యాదుని హతం చేయగలిగాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుడి పిల్లలు, ఈ రోజు ఈ రాత్రి కాలం సమయంలో దేవా నువ్వు నాతో ఉండాలని కోరుకుంటావా? నువ్వు లేకపోతే నేనేం చేయలేనయ్యా నువ్వు చెప్పగలుగుతావా? ప్రభువా నన్ను దాటిపోవద్దయ్యా, నువ్వు నా పరిచర్యలో ఉండు, నా కుటుంబంలో ఉండు, నా వ్యక్తిగత జీవితంలో ఉండు, నువ్వు నాకు కావాలి, నువ్వు లేకపోతే నేనేమి చేయలేనయ్యా అని చెప్పేసి దేవుడి మీద నువ్వు ఆధారపడగలుగుతావా? ప్రతి పరిస్థితిలో నుండి దేవుడు మనకి సహాయం చేయగలిగిన దేవుడు ఆయన. ఏ పరిస్థితులు మన ఎదుట ఉన్నా వాటిలో నుండి దేవుడు మనకి సహాయం చేయగలిగిన వాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో దేవుడి పిల్లలు మన దేవుడు మనకి ఏం చేస్తాడో తెలుసా? సహాయం చేస్తాడు. ఏ అపాయం నీ గుడారానికి సమీపించదు. ఆయన ఉన్నట్లయితే. ఆయన లేకపోతే అన్ని ఇబ్బందులు ఎప్పుడు. దేవుడు నీతో ఉంటే ఏ ఇబ్బందులు ఉండవు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏ కష్టాలు నీ దగ్గరికి రావు. ఒకవేళ కష్టాలు వచ్చినా వాటి నుండి ఆయన తప్పించగలిగిన దేవుడు. జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు, జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. అవును ప్రియులారా, దేవుడు నీతో ఉంటే అపాయం నీ వద్దకు రాదు. ఈ దేనికి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ప్రభువా నువ్వు నాతో ఉండు, నువ్వు ఉంటే అద్భుతాలు, నువ్వు ఉంటే ఆశ్చర్యమైన కార్యాలు, నువ్వు ఉంటే మహత్ కార్యాలు, నువ్వు ఉంటే సూచక క్రియలు, నువ్వు ఉంటే ఏదైనా చేయగలిగిన దేవుడు అయ్యా. నీకు అసాధ్యమనేది ఏది లేదయ్యా. నీవు నా ఇంట్లో ఉండు ప్రభువా అని అడగగలుగుతావు ఈరోజు. నువ్వు మా ఇంట్లో ఉండాలయ్యా, నాతో ఉండాలయ్యా, మా పరిచర్యలు నువ్వు ఉండాలి ప్రభువా, నువ్వు లేకపోతే నేను ఏమి చేయలేను అనగలుగుతావా? లేకపోతే నేను చేస్తున్నానని చెబుతావా? నీ ఇష్టం. అయితే పేతురు గారు ఏమంటున్నాడు? నా శక్తి కాదు, నా భక్తి కాదయ్యా బాబు, మా వైపు ఎందుకు చూస్తున్నారు మీరు? అయ్యా మీరు మా వైపు ఎందుకు చూస్తా ఉన్నారు? ఇది మా శక్తి కాదు, మా భక్తి కాదు. అవును ప్రియులారా, మన భక్తి ద్వారా, మన శక్తి ద్వారా మనం ఏమీ చేయలేం. ఆయన కృపను బట్టే. ఆయన మనతో ఉంటే అద్భుతాలు జరుగుతాయి. చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. ఎంత కుదించి చెప్పాలనుకుంటున్న టైం మాత్రం వెళ్ళిపోతా ఉంది. చాలా దేవుడు తోడుగా ఉంటే ఎన్ని అద్భుతాలు భక్తుల జీవితాల్లో జరిగినాయో అవన్నీ చెప్పుకుంటే వెళ్ళొచ్చు ప్రియ దేవుడి మీద.
నేను ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. మీకు తెలియందేం కాదు, దేవుడు తోడుగా ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు ఎంత దీవెనకరంగా ఉన్నాయో. యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు, యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఇది అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు, దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు, యెహోషువపాతుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియులారా, దేవుడికి తోడుగా ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు దీవెనకరంగా మార్చబడినాయి. వాళ్ళు అడుగు పెట్టిన స్థలం అంతా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఉంటే నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలను నువ్వు చూస్తావు. దేవుడు లేకపోతే నువ్వేమీ చేయలేవు. దేవుడికి అవకాశం ఇస్తావా? దేవుడికి అవకాశం ఇస్తావా? దేవుడికి దగ్గర ఈరోజు ప్రార్థన చేస్తావా? నువ్వు నన్ను దాటిపోవద్దయ్యా, దేవుడు ఒక మంచి వాగ్దానం చేశాడు, నిన్ను ఎడవను ఎడబాయనని. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా ప్రియులారా? దేవుడికి స్థలం ఇవ్వట్లేదు, దేవుడికి చోటు ఇవ్వట్లేదు. నేను 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 అని చెప్పేసి దేవుడి బిడ్డలారా, దేవుడిని కూడా లక్ష్య చేసే పరిస్థితి లేదు. శాస్త్రుల్లాగా, పరిచారకుల్లాగా నేటి దినాన్ని యేసు ప్రభువారిని వాళ్ళు ఏం చేశారు చెప్పండి? నిందించి దూషించి సిలువేయమని చెప్పేసి అప్పచెప్పినట్లుగా దేవుడి బిడ్డలారా, ఆయన దేవుడని వాళ్ళెవరు? దేవాలయంలో పనిచేసే వాళ్ళు ప్రియులారా, ప్రధాన యాజకుడి కింద పనిచేసే వాళ్ళు. దేవుడిని ఏం చేయాలి? వాళ్ళు వాస్తవంగా మహిమపరచాలి. కానీ ఏం చేశారు? ఎందుకని? వాళ్ళకే ఘనత రావాలి. దేవుణ్ణి కూడా లక్ష్య పెట్టలేదు. ఆ స్థితిలో నువ్వు ఉంటున్నావా? శాస్త్రులాగా నువ్వు ఉంటున్నావా? పరిచారకుల్లాగా నువ్వు ఉంటున్నావా? నువ్వే స్థితిలో ఉన్నావు? ఈ రాత్రికాల సమయంలో నిన్ను పరీక్షించుకో. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేయి. దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి అడుగు. పేతురు గారు అంటున్నాడు, పేతురు గురించి దేవుడి బిడ్డలారా, యేసు ప్రభువు సెలవిచ్చాడు కదా, నీ బండ మీద నా సంఘాన్ని కడతాను, నువ్వు కేఫా, నువ్వు రాయి అన్నాడు ఆయన. అలాంటి ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇది మా భక్తి కాదు, మా శక్తి కాదు. ఇది మా భక్తి కాదు బాబు, మా శక్తి కాదయ్యా. ఆ నామానికి మహిమ కొరకు ఆయన చేసుకున్నాడు. ఇది మా వల్ల ఈ పనులు కాదు, మేం చేయగలిగిన పని కాదు ఇది. ఆయనకి స్థలం ఇస్తావా? ఆయనకి స్థానం ఇస్తావా? ఆయన చేర్చుకుంటావా? నువ్వు ఉంటే అద్భుతాలని చెప్పగలుగుతావా? నువ్వు ప్రార్థన చేద్దాం ప్రియులారా, మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడు, మహోన్నతుడు, నీకు స్తోత్రాలు. సహాయం దయచేయండి అయ్యా. అందించిన సందేశాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నా. సందేశం వింటున్న బిడ్డలందరూ హృదయాలు అగ్నివలె నీ పరిశుద్ధాత్మ మన్నునట్లుగా సహాయం దయచేయండి. నువ్వు లేకుండా మేము ఏమీ చేయలేము తండ్రి. మా జీవితాల్లో ఏది జరగాలన్నా నీ ఉంటే తప్ప మా వల్ల ఏమీ కాదు తండ్రి. అది బిడ్డలకు అర్థం అవ్వాలి. అర్థం చేసుకునేటట్లుగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా మీరు దయచేయండి. చెప్పబడిన మాటలను ఆయన దీవెనకరంగా ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.